హలో హాయ్. హలో హాయ్. ఏ నిన్ను పిలుస్తుంటే హాయ్ అంటావేంటి? ఓ పిలిచారా? హలో అంటే ఇప్పుడే నన్ను చూసారేమో హలో అని పలకరిస్తున్నారేమో అని నేను హాయ్ చెప్పా. ఆ, ఈ కుళ్ళు జోకులకేం తక్కువ లేదు. ఇదిగో ఏంటి పొద్దు పొద్దునే గొడవ పెట్టుకుంటున్నారా నాతో? కావాలని గొడవకి లాగుతున్నారా? అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. నేను మాట్లాడకుండా ఉన్నా మీరు గొడవకి లాగుతున్నారు. హలో 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 అది గొడవ కాదు. నేను ఒక విషయంలో హర్ట్ అయ్యాను, అందుకే అలుగుతూ అలా పిలిచాను. ఓహో అది అలాకా? మీ ఎక్స్ప్రెషన్స్ ఏది ఏంటోనని మీరు చెప్తే తప్ప అర్థమే కావడం లేదు. ఓకే ఓకే, దేనికి అడిగారో? దుప్పట్లు మడత పెట్టాలని తెలుసు కానీ ఆఫీస్కి లేట్ అవుతున్న భర్తకి షర్ట్ బటన్స్ పెట్టాలని తెలీదా? ఏ బటన్స్ మీకు పెట్టుకోవడం చేత కదా? హలో, చేత కాక కాదు, బటన్స్ భార్య బాధ్యత. ఆహా, మొన్నటి వరకు ఏం చేశారు? మొన్నటి వరకు నా బటన్స్ నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మీ బటన్స్ మీరే పెట్టుకోవచ్చు. బటన్స్ కి భార్యలకి ఈ మాత్రం సంబంధమే లేదు. మరీ అంతగా కావాలనుకుంటే బటన్స్ ఊడిపోయినప్పుడు కుట్టి పెడతాను. అంతకంటే ఇందులో భారీ పాత్ర ఏమీ లేదు. మీ బటన్స్ మీరే పెట్టుకోవచ్చు. అరే, దుప్పటికిచ్చే ప్రయారిటీ కూడా కట్టుకున్న మొగుడికివ్వవా? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మీ బాధ? వచ్చి బటన్స్ పెట్టు. అసలేంటో ఈ కొత్త కొత్త కోరికలు. ఈ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కాదా? నాతో పెట్టించుకోవాలన్న పంతమా మీకు? హలో, ఏంటిది? ఏదో బటన్స్ కిలోమీటర్ దూరం నుంచి పెడుతున్నావేంటి? ఇలా దగ్గరకు వచ్చి పెట్టాలి కానీ. మరి ఇంత దగ్గరకొచ్చి బటన్స్ పెట్టాలా? అవును, చాలా గ్యాప్ ఉంది. హలో, ఏంటి అలా ఉండిపోయారు? ఇదంతా డ్రీమా? ఏం లేదు. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. హలో, హాయ్. రే, డ్రీమ్లో మాత్రం తెగ రొమాంటిక్గా మాట్లాడేశావు. దగ్గరికి తీసుకొని ఆల్మోస్ట్ చుంబించబోయావు. ఏంటి అదేరా చుంబనం? అదర చుంబనానికి ఏదో ప్రయత్నించినట్టున్నావుగా. చిచి, అదేం లేదు. ఓరే వేస్ట్ ఫెలో, మనస్సాక్షి దగ్గరే ఈ విషయం చెప్పడానికి ఇంత మొహమాట పడుతుంటే ఇంకా భార్య దగ్గర ఏం చెప్తావు? ఏ రొమాన్స్ జరుగుద్దిరా? నీ జీవితం ఏం ఉత్తరించబడుతుంది? థు, నా బతుకు పోయి పోయి నీకు మనస్సాక్షిగా వచ్చాను కదరా. జీవితమంతా నిస్సారవంతమైపోతుంది. రే, పిలవరా. ఇందాక డ్రీంలో పిలిచిందంతా అప్లై చెయ్యి. పిలు పిలు, బటన్స్ పెట్టమను. రే, నువ్వు ఊరుకోరా బాబు, నువ్వు నీ బటన్స్ గోలా. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు? లేదు, ఏం లేదు. ఏదో ఆలోచిస్తూ బయటకనేశాను. ముందు 24 గంటలు ఆలోచించడం మానేసి కాస్త రిలాక్స్డ్ గా ఉండండి.